వెల్కమ్ టు వరంగల్ దర్శన్. ఇప్పుడైతే మనం భీమారంలోని రామాలయం దగ్గర ఉన్న వినాయకుడి మంటపం దగ్గర ఉన్నామండి. ఇక్కడ విశేషాలు ఏంటో తెలుసుకుందాం రండి. గణేష్, జై శ్రీరామ్. మేము గణపతి ఉత్సవ కమిటీ అనేది భీమారం పల్లెలకు చివరిలో ఉంది. 2009లో స్థాపితం చేస్తాము. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ పెరుగుతూ పోతుంది కమిటీ. భక్తులు కూడా పెరుగుతున్నారు. ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ పిల్లలకు 8-9 days దాదాపు 10 రోజులు ప్రోగ్రామ్ ఉంటుంది. ఈవినింగ్ మహానదానం ఉంటుంది. తర్వాత లక్ష్మీ పూజ ఒకటి కండక్ట్ చేస్తాము. అన్నదానంలో సుమారు 1000 మందికి భోజనం వడ్డిస్తాం ఇక్కడ అందరం మేము. తర్వాత ఈ మహిళా సోదరులు వీళ్ళందరికీ కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి. వీళ్ళందరూ మంగళహారతులు పాడిన వాళ్ళకి కూడా భజన ఇస్తాము. ప్రతిరోజు దాదాపు 60-70 మంది పైన ఉంటారు ఇక్కడ గ్యాదరింగ్ పొద్దున సాయంకాలం. సార్ ఇక్కడ మండపం ఎన్ని ఇయర్స్ నుండి పెడుతున్నారు సార్? ఇప్పుడు దాదాపు 60th year అండి ఇక్కడ. సార్ ఇక్కడ విశిష్టత ఏంటి సార్? రామాలయం దగ్గర ఇక్కడ మండపం పెట్టడానికి విశిష్టత ఏముందా సార్? విశిష్టత రామాలయం కమ్యూనిటీ హాల్ అండి. దానికి ఆశ్చర్యం దానికి ఏం లేదు. ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి రెగ్యులర్. మాకు శ్రీరామ లడ్డు బెల్లం కూడా దాదాపు 75,000 చిలుకు పడుతుందండి. సంవత్సరం పడుతుంది. తర్వాత లడ్డు పెట్టిన వాళ్ళందరూ కొన్న వాళ్ళు ప్రతి వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారండి మన దగ్గర. ఎందుకంటే ఇక అందరం కమిటీలో ఉన్న అందరం కూడా 10 రోజులు నిర్ణయం తీసుకుంటూ ఉంటున్నాం. దాంతోనే వచ్చిన వాళ్ళకి కూడా చాలా సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతాయి సార్? ఏమేమి పూజలు జరుగుతాయి? పూజలు అంటే అండి ఫస్ట్ రోజు 10 రోజులు ఉదయం సాయంకాలము అభిషేకము, అష్టోత్తరము, అన్న పూజ అవన్నీ జరుగుతాయండి. తర్వాత ఆశీర్వాదం ఉంటుంది. నవగ్రహ పూజలు చేస్తారు, ఆరాధన చేస్తారు. తర్వాత ప్రతిరోజు కాకుండా ఫ్రైడే రోజు వచ్చే శుక్రవారం రోజు ఒక రోజులో అక్ష పూజ ఉంటుందండి. ప్రతి సంవత్సరం ఉంటుంది. తర్వాత ప్రతి సంవత్సరం వచ్చే ఫస్ట్ ఆదివారం రోజు మహానదానం ఉంటుందండి. సుమారు 1000 మందికి భోజనం ఏర్పాటు చేస్తారు. సార్ ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటాయా సార్? ఉంటాయండి. పిల్లలు దాదాపు ఒక 40 పిల్లలు చేస్తారండి. వాళ్ళకు సపరేట్ ప్రోగ్రామ్ ఉంటాయి. క్యారమ్స్, చెస్, క్విజ్, తర్వాత రాయల్స్, అంటే డ్రాయింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత భక్తి గీతాలు పాడడం కూడా ఉంటుంది వాళ్ళకి. అట్లా అలా సిచ్యువేషన్ ఓకే సార్. అంటే ఫ్యూచర్ లో ఇంకేమైనా ప్లాన్ ఉందా సార్ దీన్ని ఇంకా డెవలప్ చేయాలి? చాలా ప్లాన్లు ఉన్నాయండి. కానీ మనకి అందరూ సహకరిస్తుంటే వాళ్ళకి ఎక్కువ చేస్తాం. ప్రతి సంవత్సరం ఇంప్రూవ్ అవుతుంది కమిటీ. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళకు చేస్తాము. అంత ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని తప్పులు ఏమన్నా సరిదిద్దుకొని మేము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మంచి చేస్తున్నాం. కోలాటాలు, వేరే కార్యక్రమాలు కోలాటాలు ఉంటాయండి. లాస్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే సార్. పెద్దలు కాలనీ పెద్దలందరికీ కూడా సన్మానం చేస్తాం. చాలా కంట్రోల్ చెప్పేసి సాల్వ్ చేస్తాం. ఓకే సార్. లాస్ట్ రోజు ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మ, మీ పేరు? నమస్తే, సూర్యకుమారి. అమ్మ ఇక్కడ పూజకి ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారమ్మా? మేము 24 ఏళ్ళ నుంచి వస్తున్నాం. ఏమేమి పూజలు చేస్తారమ్మా ఇక్కడ? మామూలుగా ఇప్పుడు ధనుర్మాసంలో గోదావరి కళ్యాణం చేసుకుంటాం. వైశాఖ మాసం మన రాముల వారి కళ్యాణం చేసుకుంటాం. విఘ్నేశ్వర నవరాత్రులు 9 రోజులు చేసుకుంటాం. ఈ ఇయర్ కొంచెం స్టార్టింగ్ మాకు లేడీస్ గ్రూప్ అవ్వడం స్టార్టింగ్. 3 year అవుతాం. కాకపోతే లేడీస్ కి ఈసారి మాకు అప్పచెప్పు ఇదే చేసుకోమని చూద్దాం. 3 year అట్లా చేయాలని ఉంటే దాండియా కూడా వేస్తామండి. దాండియా కూడా వేస్తాము. పిల్లలకి అందరికి కల్చరల్ యాక్టివిటీస్ చాలా నమస్తే ఆంటీ, మీ పేరు? అంటే ఇక్కడ ప్రత్యేకతలు అంటే ఏ రోజు ఏ పూజలు చేస్తారు, వంటలు ఏ రోజు చేస్తారు, ప్రసాదాలు బిల్వార్చన చేసినాము. మంగళవారం రోజు ఈ రోజు లంకశాస్త్ర పారాయణం చేస్తున్నాము. రేపు గర్క పూజ చేస్తున్నాము. బుధవారం రేపు విష్ణు పారాయణం. శుక్రవారం లక్ష్మీ పూజ. శనివారం రోజు దీపారాధనలు, 51 వంటకాలు, డైలీ ప్రసాదాలు చేస్తున్నారా మేడం? అంటే రోజుకొకరు అనేసి కానీ మార్నింగ్ ఒకరు ఈవినింగ్ ఒకరు అనేసి అలా ఇంకా ఉంటారు. ప్రస్తుతానికైతే ఎవరి పూజలు బాగా తీసుకొస్తున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ.